డే 19 వీడియోలో మీ అందరికీ స్వాగతం. ఈరోజు మన టాపిక్ నేమ్ మాంసాహారం గురించి మాట్లాడుకుందాం. మీరు చికెన్ తింటూరు, మటన్ ఇలాగా తింటూరు. ఒకసారి గుర్తుంచుకోండి, చికెన్ అంటే కోడి యొక్క జీవిత పరిమితి ఎంత? అందాగా ఒక 10 ఇయర్స్ ఉంటుంది అనుకోండి. మేక, గొర్రె దీంట్లో యొక్క జీవిత పరిమితి ఒక 20 ఇయర్స్. తక్కువ సమయం లోపల చనిపోయే ఈ యొక్క జంతువుల మాంసం తిని మీరు ఎక్కువ రోజులు ఆరోగ్యంగా ఎలా జీవిద్దాం అనుకుంటున్నారో మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. ఎప్పుడైతే ఈ యొక్క ప్రోటీన్ తీసుకోవడం వల్ల మన బాడీ లోపల ఉన్న కణాలు కూడా తొందరగా చనిపోతాయి. తొందరగా చనిపోవడం వల్ల మన యొక్క 100 సంవత్సరాలు బతికే మనము ఈరోజు 50 ఇయర్స్, 70 ఇయర్స్, 30 ఇయర్స్కే కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ రకరకాల సమస్యలు వస్తున్నాయి. ఇది మెయిన్ రీజన్. ఒకటి, నేను కొన్ని విషయాలు మాట్లాడతాయి ఒక వీడియో లోపల. 4 minutes ఉంటుంది వీడియో, లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొదటి పాయింట్ ఏంటంటే ప్రకృతి సిద్ధమైన కారణాలు. అంటే ప్రకృతి ఏ విధంగా డిజైన్ చేసింది మన యొక్క శరీరాన్ని, జంతువుల శరీరాన్ని తెలుసుకుందాం. ఏ జంతువు అయినా సరే వెజిటేబుల్స్ తినడం మీరు చూసిరా? ఒక పులి ఉందంటే మామిడి పండు తినడం చూసిరా? ఒక ఆవు ఉందంటే మాంసం తినడం మీరు చూసిరా? పక్షులు ఈ విధంగా మీరు గమనిస్తే ఒక జంతువులని దేనికంటూ సపరేట్ ఆహారం ఉంది, ఆ ఆహారం మాత్రమే తీసుకుంటది. కానీ మనుషులు ఆల్ రౌండర్ అయిపోయారు. కూరగాయలు తింటారు, చికెన్ మటన్ తింటారు, అన్ని తింటారు. దీనివల్ల మనిషి యొక్క ఆరోగ్యం అనేది తొందర ఖరాబ్ అవుతుంది. ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. మాంసాహార జంతువులని ఏ విధంగా డిజైన్ చేసిండో ఒకసారి చెప్తా. జంతువులకు కూర పండ్లు ఉంటాయి, మాంసాహారం తినే జంతువులకు. నెక్స్ట్ అది వాటర్ని త్రాగదు, బ్రతుకుతాయి నాలుకతో. థర్డ్ది వచ్చేసి ఇవి రాత్రి సమయం లోపల గీటంగా వేటాడే గుణాన్ని కలిగి ఉంటాయి. ఈ విధమైన లక్షణాలు మానవుల లోపల ఉన్నాయా? మనిషికి ఏమన్నా కూర పనులు ఉన్నాయా? వాటర్ని బ్రతుకుతాడా? నైట్ టైం జంతువులను వేటాడతారా? ఆ పోలికలు ఏం లేనప్పుడు మన యొక్క శరీరం మాంసాహారానికి డిజైన్ చేయలేదు. ఇది గుర్తుంచుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్, రాత్రి టైం లోపల చూపు. ఏమైతే మాంసాహారం జంతువులు ఉంటాయో ఆ జంతువుల యొక్క చూపు అనేది రాత్రి సమయం లోపల గిట్టంగా కనబడుతుంది. మీ యొక్క చూపు నైట్ టైం కనబడుతుందే అంటే మీకు చూపు కనబడతలేదు అంటే అక్కడ మీ యొక్క బాడీ డిజైన్ చేసింది వెజిటేరియన్ ఫుడ్ కోసమే. థర్డ్ది శరీర నిర్మాణం అంటే మన యొక్క డైజెషన్ సిస్టమ్ అనేది హెవీ ఫుడ్ని డైజెషన్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం పట్టినప్పుడు దాని లోపల ఉన్న టాక్సిన్స్ మన బాడీ లోపల ఫామ్ అయి మన యొక్క ఆర్గాన్స్ మీద కొంచెం లోడ్ ఎఫెక్ట్ ఎక్కువై కొన్ని రకాల టాక్సిన్స్ ద్వారా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఆ యొక్క టాక్సిన్స్ ని రిమూవ్ కావాలంటే లైట్ వెయిట్ ఫుడ్, లో క్యాలరీ బేస్డ్ వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవాలి. ఫోర్త్ది వచ్చేసి మన యొక్క మానసిక కారణం. అంటే ఒక జంతువుని బలి చేస్తున్నప్పుడు దాని లోపల కొన్ని రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. భయాందోళనకు చెందిన హార్మోన్స్. ఆ యొక్క హార్మోన్స్ ని మనం అదే హార్మోన్స్ తో కూడుకున్న న్యూట్రిషన్, అదే ఫుడ్ ని మనం తీసుకోవడం వల్ల మనిషి యొక్క మనస్తత్వం గీటంగా మనిషిలాగా బిహేవియర్ చేయడం, మృగంలాగా బిహేవియర్ చేశాడు. బాగా గమనిస్తే మనుషులు కొందరు మృగాలలాగా బిహేవియర్ చేస్తురంటే వాళ్ళ యొక్క ఆహారం అలవాట్లు కరెక్ట్ లేవు. అది చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా మనిషిలాగానే బిహేవియర్ చేస్తాడు. ఈ యొక్క మాంసాహారానికి ఎక్కువ అలవాటు అయిపోయి ప్రేమ, జాలి, దయ, గుణాలు అసలు లేకుండా అయిపోతున్నాయి మనుషులకు. నెక్స్ట్ లాస్ట్ది ఆధ్యాత్మిక కారణం. అంటే స్పిరిచువాలిటీ ఏం చెప్తుందంటే, యోగా కానీ స్పిరిచువాలిటీ రకరకాల సంస్థలు ఓన్లీ శాకాహారం అని పెద్దల నుండి వస్తున్న మాట ఇది. మీరు గుర్తుంచుకోండి, ఆలోచించుకోండి, మీరు ఏ ఆహారం తింటే ఆరోగ్యంగా ఉంటారో. ఒకసారి రివిజన్ చేస్తా. మన శరీరం వెజిటేరియన్ ఫుడ్ కోసం మాత్రమే డిజైన్ అయింది.
మనకు కూర పండ్లు లేవు, వాటర్ని నాలుకతో గ్రతకము, రాత్రి సమయం లోపల చూపు కనబడదు, మనకు వేటాడే గుణం లేదు, మనకంటూ మాటలు వస్తాయి, అడిగి తీసుకుంటాం. జంతువులకు అంటే ఆ యొక్క జంతువులకు మాటలు రావు, అది ఒక వేటాడే గుణాన్ని కలిగి ఉంటాయి, గోల్రు గిట్టంగా ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి. మీకు అలా ఉన్నాయా ఏమన్నా? మీరు ఒక జంతువుని బలి చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క జంతువు కూడా మన మమ్మీ ఈ రోజు మనలో ఏ విధంగా అయితే పిల్లల్ని ప్రేమతో జాలితో చూసుకుంటుందో ఆ యొక్క జంతువుల యొక్క తల్లిదండ్రులు కూడా అదే విధంగా చూసుకుంటాయి. చాలా మంది చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ మా దేవునికి యాటను బలించడం, ఇది బలించడం, ఈ విధంగా మృగ జీవులను చంపుతున్నారు, జంతువుల పిల్లలకు ఆరోగ్యం ప్రాబ్లం అయిందని మనలా బలిస్తే బాగుంటుందా? అర్థం చేసుకోండి. ఈ విషయము అర్థం కావాలంటే చాలా కష్టం, అర్థమైతే చాలా సంతోషిస్తా. మ్యాక్సిమం ఈ యొక్క మాంసాహారానికి దూరంగా ఉండండి, మీ యొక్క ఆరోగ్యాన్ని సెట్ చేసుకోండి. కొన్ని సమయాల లోపల మనం వద్దనుకున్నా తీసుకుంటాం. మీరు ఏదైతే మాంసాహారాన్ని తీసుకుంటారో అది తక్కువ సమయం, తక్కువ టైమ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి, సడన్లీ బంద్ చేయకున్నా సరే. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందంటే మీ యొక్క ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు, నైబర్స్కు సెండ్ చేయండి. మాంసాహారం గురించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అనే విషయాల గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే నా యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ సెండ్ చేయండి, 7013205174. ఈ యొక్క వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు.